నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇద్దరు కలిసి అష్టాచమ్మా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా చేశారు. మళ్ళీ కలిసి జెంటిల్ మ్యాన్ తో మన ముందుకొచ్చారు. మరి అష్టాచమ్మా లాగే ఈ సినిమా కూడా హిట్టా లేదా ఫట్టా చెప్పడానికే సినిమా చూసి వచ్చేసాను. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. I'm in love with you. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. ఇద్దరు అమ్మాయిలు ఒక ఫ్లైట్ లో కలుసుకుంటారు. జర్నీలో టైం పాస్ కోసం ఒకరి లవ్ స్టోరీ ఇంకొకరు షేర్ చేసుకుంటారు. కట్ చేస్తే ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్ ఒకరే. మరి ఇతను ఒకేలా కనిపించే ఇద్దరా, లేకపోతే ఇద్దరిలా నటిస్తున్న ఒకలా? వీళ్ళ జీవితాల్లో ఇతని వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు హీరో ఎవరు, విలన్ ఎవరు అనేదే జెంటిల్ మ్యాన్ స్టోరీ. స్టోరీ చెప్తున్నప్పుడే కాదు, చూస్తున్నప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా యట్ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ గా సాగింది. డేవిడ్ నాథన్ చాలా మంచి స్టోరీని అందించారు. సరే, స్టోరీ గురించి పక్కన పెట్టేసి అసలైన అట్రాక్షన్ గురించి చెప్పేస్తాను. మన న్యాచురల్ స్టార్ నాని, ఓ మై గాడ్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో విలన్ గా, హీరోగా అన్ని షేడ్స్ ని ప్రదర్శిస్తూ, అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంది. అందులో అయితే హీరోయిజం ని, క్యూట్నెస్ ని, ఇన్నోసెన్స్ ని అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి కొట్టేసినట్టు అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎగ్జిబిట్ చేసి అందరి హృదయాల్ని కొల్లగొట్టేశాడు. ఇటు జై క్యారెక్టర్ లో, అటు గౌతమ్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. అండ్ షారూక్ ఖాన్ రేంజ్ లో ఎదుగుతాడేమో ఫ్యూచర్ లో మన నేచురల్ స్టార్ నాని అనిపించేసింది. గుడ్ డోస్ టు నాని. నానియే ఇంత బాగా చేస్తే నానిని కూడా డామినేట్ చేసే విధంగా ఉంది మన హీరోయిన్ నివేదా థామస్ పర్ఫార్మెన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్లో అయితే లిటరల్లీ కంటతడి పెట్టించేస్తుంది విత్ హర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ తనకి డబ్బింగ్ చెప్పిన హరిత వాయిస్ కూడా ఇట్ జస్ట్ కాంప్లిమెంటెడ్ హర్. ఇంకో హీరోయిన్ సురభి చాలా అందంగా, క్యూట్గా, బబ్లీగా కనిపించింది. అండ్ తనకి డబ్బింగ్ చెప్పిన సింగర్ లిప్సికా వాయిస్ తనకి బాగా సూట్ అయింది. ఇంకా ఈ సినిమాలో కనిపించిన అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, రోహిణి, శ్రీముఖి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. అన్నట్టు వెన్నెల కిషోర్ అంటే గుర్తొచ్చింది. ఆయన రాగానే అందరికీ ఆహా అన్నట్టు అనిపించింది. కామెడీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అండ్ లవర్ బాయ్ వీడియో సీన్ అయితే నన్ను కడుపుబ్బా నవ్వించేసింది. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాని అట్మోస్ట్ కేర్ తో తీసారేమో అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో క్యాథరిన్ ఇంకా గౌతమ్ల మధ్య లవ్ స్టోరీ అయితే చాలా మ్యాజికల్ గా, బ్యూటిఫుల్ గా చూపించారు. కానీ ఐశ్వర్య జై లవ్ స్టోరీలో జై విలనిజం ని హైలైట్ చేయడానికో ఏమో కానీ వీళ్ళిద్దరి మధ్యలో రొమాంటిక్ సీన్స్ అంతగా లేవు. అండ్ వీళ్ళిద్దరి మధ్యన మ్యాజిక్ కెమిస్ట్రీ అసలు వర్కౌట్ అవ్వలేదు. సో అక్కడక్కడ కొంచెం డ్రాగీగా, కొంచెం స్లోగా, అండ్ కొడైకెనాల్ ఎపిసోడ్ మొత్తం కొంచెం సిల్లీగా అనిపించింది. సెకండ్ హాఫ్లో స్టోరీ ఎక్కడ రివీల్ చేయాలో తెలియక డ్రాగ్ చేసేసి క్లైమాక్స్ వచ్చే టైంకి అర్రే టైం అయిపోయింది, ఇంకా రివీల్ చేసేయాలి స్టోరీ అన్న హడావిడిలో క్లైమాక్స్ చూపించినట్టు అనిపించింది. అఫ్ కోర్స్ థ్రిల్లర్ మూవీస్లో క్లైమాక్స్ ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ జెంటిల్మెన్లో క్లైమాక్స్ని ఇంకొంచెం డ్రామాటిక్గా చూపించుంటే ఇంకా బాగుండేది. అండ్ ద బెస్ట్ పార్ట్ వాస్ క్లైమాక్స్ వరకు కూడా మనం ప్రెడిక్ట్ చేసింది ఏది అవ్వదు. అన్ప్రెడిక్టబుల్గా తీసినందుకు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో ఇంకొక హైలైట్ అంటే స్వరబ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మై ఫేవరెట్ ఈస్ అలజడి. సీన్స్లోని మూడ్ని, అలాగే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ని కూడా ఎలివేట్ చేసే విధంగా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా రోజుల తర్వాత వెయిట్ చేసి ఆయన కంప్లీట్ టాలెంట్ని ప్రదర్శించినట్టు అనిపించింది మణిశర్మ. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్, పీజీ విందా సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మాస్ మ్యూజిక్, స్టార్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్ని నన్ను బాగా ఇంప్రెస్ చేసినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 3.25 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. ఇంతకీ నాకు ఒక డౌట్, ఈ సినిమాకి జెంటిల్మెన్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారు? చాలా నచ్చిందండి. జెంటిల్మెన్ మార్నింగ్ షో ఇప్పుడే చూశానండి. సినిమాలో సెకండ్ హాఫ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నిన్నంత ఈజీగా